అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ సమోసా. ఈ సమోసా చేసే పద్ధతి ఒకటి అయినా అందులో 3 రకాల స్టఫ్లను మనం యూజ్ చేస్తూ 3 రకాల సమోసాలను ఏ విధంగా చేయాలి, ఆ స్టఫింగ్లు ఏంటి, అవి ఎలా చేయాలి, సమోసా ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఒకే వీడియోలో చూసేద్దాము. లెట్ us స్టార్ట్ నౌ. ఆ 3 రకాల సమోసాలు ఏమిటి అంటే, ఒకటి ఆలూ సమోసా, 2 స్వీట్ కార్న్ సమోసా, 3 ఆనియన్ సమోసా. ఈ 3 రకాల సమోసాల కోసం 3 రకాలైన స్టఫింగ్స్ని ఏ విధంగా చేయాలి అన్నది చూద్దాము. ముందుగా ఆలూ సమోసా కోసం స్టఫింగ్కై ఒక ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఒక ఆనియన్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకొని, ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగా 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని, ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పొటాటోసు ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటూ దీనిలోనికి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటాము. అదేవిధంగా ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాము. ఈ స్వీట్ కార్న్ అనేది ఆప్షను. దీని బదులు మీరు క్యారెట్ వేసుకోవచ్చు, లేదా 2 వేసుకోవచ్చు, లేదా 2 స్కిప్ కూడా చేయొచ్చు. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. దీనిలోనికి చిటికెడు పసుపుని వేసుకొని, ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, పావు టేబుల్ స్పూను జీరా పౌడరు, కారం కూడా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని కూడా మిక్స్ చేసుకొని ఇలా పొడి పొడిలాడేలాగా ఈ కర్రీని మనం చేసుకోవాలి. సమోసాల్లోకి కర్రీ అనేది ఇలా పొడి పొడిలాడుతూ ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనకి పొటాటో అనేది బాగుంటుంది. దానికోసం మీరు ఎక్సెస్ వాటర్ పోయటం కానీ, లేదా మూత పెట్టడం కానీ చేయొద్దు. దీనిలోనికి తగినంత సాల్ట్ని కూడా కలుపుకొని, ఇప్పుడు మరొకసారి ఇదంతా మిక్స్ చేసుకొని, చివరిగా ఇందులోనికి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా మిక్స్ చేసుకొని ఈ విధంగా కర్రీని సిద్ధం చేసుకొని, చివరిగా ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇందులోనికి 1 టేబుల్ స్పూను అటుకులు వేసుకుందాము. దీనివల్ల ముక్కల్లో ఇంకా ఏమన్నా ఎక్సెస్ వాటరు, మాయిశ్చర్ ఉంటే అది కూడా పోయి ముక్కలు ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఈ అటుకులన్నీ మనకు ఎక్కడ కనపడవు కూడాను. ఇది ఫస్ట్ స్టఫ్. ఇప్పుడు రెండో రకం సమోసా అయిన స్వీట్ కార్న్ సమోసా కోసం ముందుగా ఒక పొటాటోను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాము. స్వీట్ కార్న్తో పాటు మధ్య మధ్యలో ఈ పొటాటో కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందని నేను ఒక పొటాటో యాడ్ చేశాను. ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, ఓన్లీ స్వీట్ కార్నే వాడచ్చు. దీనితో పాటుగా ఒక ఆనియన్ కూడా వేసుకొని ఈ 2 కూడా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక అర టేబుల్ స్పూన్ జీరా పౌడరు, వీటితో పాటుగా మరొక అర టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని, వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటాము. ఈ స్వీట్ కార్న్ అనేది ఫ్రెష్ స్వీట్ కార్న్ అయితే ముందుగానే బాయిల్ చేసుకుని వేసుకోవాలి, లేదా ఇది టిన్స్లో దొరికే స్వీట్ కార్న్ అయితే దీన్ని వాష్ చేసుకుని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ అనేది యాడ్ చేసిన తర్వాత దీనిలోనికి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని, దీనికి తగినంత సాల్ట్ని కూడా కలుపుకొని, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము. లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత దీనిలోనికి కొద్దిగా చాట్ మసాలా అనేది కూడా యాడ్ చేసుకుంటే ఇది బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటే ఈ స్వీట్ కార్న్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా 2 స్టఫింగ్స్ని రెడీ చేసుకున్నాము. ఇక మూడవదైన ఆనియన్ స్టఫింగ్కి స్టవ్తో పని లేదు. అది ఎలా చేయాలన్నది తర్వాత చూద్దాము. ఈ విధంగా మనం 3 స్టఫింగ్స్ని రెడీ చేసుకున్నాము. పొటాటో, స్వీట్ కార్న్ అండ్ ఆనియన్. ఆనియన్స్లోకి ఏమి కలపాలి అనేది మనం జస్ట్ ఫిల్ చేసుకునేటప్పుడు మాత్రమే కలుపుతాము. ముందుగానే కలిపితే అది నీరు వచ్చేస్తుంది కాబట్టి ప్రస్తుతానికి దాన్ని అలా వదిలేద్దాము. ఇప్పుడు మనం సమోసా షీట్స్ని చేయడానికి 1½ కప్పు మైదాలోనికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా చపాతీ పిండిలాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని 10 నిమిషాలు వదిలేసి దాని తర్వాత ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకుని దానిలోంచి ఇప్పుడు 2 బాల్స్ని ఈ విధంగా తీసుకొని
ఒకే సైజుగా చిన్న చపాతీలాగా వీటిని ప్రెస్ చేసుకోవాలి ముందుగా. దానిలో ఒకదానికి ఒక సైడున ఆయిల్ అనేది ఈ విధంగా పూర్తిగా అప్లై చేయాలి. ఇప్పుడు ఈ 2 చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా రెండిటిని చేత్తో ప్రెస్ చేసుకొని ఆ తర్వాత దీనిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా వీలైనంత పల్చగాను పెద్దగాను స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగో ఇంత పల్చగా ఇలా ఈవెన్గా ఇలా మనం ప్రెస్ చేసుకున్నాము. ఇలా పెనం మీద ఇప్పుడు మనం దీనిని డ్రై రోస్ట్ చేయాలి. ఇలా 2 సైడ్స్ను తిప్పుకుంటూ మూవ్ చేసుకుంటూ దీన్ని నిదానంగా లైట్గా కాల్చుకోవాలి. వాటిని ఈ విధంగా చాలా సునాయాసంగా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాము షీట్స్ అన్నిటినీ. ఇవి ఒకదానికొకటి అతుక్కుపోకుండా మధ్యలో ఈ విధంగా మైదా పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ ఇట్లా ఒకదాని మీద ఒకటి ఎన్ని షీట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇవి డ్రై అయిపోకుండా ఎప్పటికప్పుడు వెట్ క్లాత్తో దీన్ని కవర్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన వాటన్నిటిని కూడా ఈ విధంగా అన్ని షీట్స్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. సమోసాలను ఇప్పుడు షేప్ చేయడానికి మనం దానికి తగినట్టుగా ఈ షీట్స్ అన్నిటిని ఇలా మధ్యలోనికి కట్ చేస్తాము. ఇలా కట్ చేసుకుని వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు వీటితో సమోసాలను ఏ విధంగా కరెక్ట్గా షేప్ చేయాలి, ఫోల్డ్ చేయాలి అన్నది చూద్దాము. ఈ విధంగా కొద్దిగా మైదాపిండిలోనికి వాటర్ కలుపుకొని దీనిని మనం సమోసాలు ఫోల్డ్ చేశాక సీల్ చేయడానికి వాడుకుంటాం. ఇప్పుడు మూడో రకం సమోసా కోసం ఈ ఆనియన్స్లోనికి కొంచెం కొత్తిమీర, సాల్ట్, కారం యాడ్ చేసుకుని కలిపేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం 3 రకాల స్టఫింగ్స్ రెడీ చేసుకున్నాము. షీట్స్ రెడీగా ఉన్నాయి. ఇక ఈ సమోసాలను ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాము. ఈ విధంగా ఒక షీట్ తీసుకుని దానిని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇలా రైట్ సైడ్న ఈ ఎడ్జ్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ని కూడా అలాగే పూర్తిగా ఈ పేస్ట్ని అప్లై చేసుకుని ఇప్పుడు ఈ షీట్ని ఈ విధంగా చేతిలోకి తీసుకుని ఈ విధంగా పైకి దీన్ని క్లోజ్ చేసుకుంటే మీకు ఒక కోన్ లాగా ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి మనం పొటాటో స్టఫింగ్ని పెట్టుకుందాము. దీన్ని కొంచెం గ్యాప్ ఉండేలాగా ఫిల్ చేసుకుందాము. పూర్తిగా నింపేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉంటే ఇప్పుడు మనం ఈ డబుల్ లేయర్ ఉన్న వైపున ఈ విధంగా లోపలికి క్లోజ్ చేసుకోవాలి. ఇలా షీట్ని క్లోజ్ చేసుకోవడం వల్ల లీకేజ్ కాకుండా ఉంటుంది. ఇలా క్లోజ్ చేసుకుని ఇప్పుడు రెండో సైడ్న ఈ పేస్ట్తో దానికి ఇలా అప్లై చేసుకుని దీన్ని క్లోజ్ చేసేసుకుంటాం. ఈ విధంగా ఇప్పుడు మనకి సమోసా రెడీ అయిపోయింది. ఇలాగే మిగిలిన 2 స్టఫింగ్స్తో కూడా మనం సమోసాను రెడీ చేద్దాం. ఈ కార్నర్లో ఇలా మీరు గట్టిగా ప్రెస్ చేసుకుంటే లీకేజ్ అనేది ఉండదు. ఈ విధంగా మిగిలిన 2 స్టఫింగ్స్తో కూడా మనం సమోసాలను ఎలా ఫోల్డ్ చేయాలనేది చూద్దాము. నేను వీడియో కోసం అయితే 3 రకాల సమోసాలు ఒకేసారి చేశాను. కానీ జనరల్గా మనం ఏదో ఒక రకమే ట్రై చేసుకుంటాం కదా. మీరు ఏదో ఒక రకం ఇందులో ట్రై చేయండి. అలాగే మీకు ఈ మూడిట్లోనూ బాగా నచ్చిన సమోసా ఏది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదిగో ఈ విధంగా ఆనియన్ సమోసాను కూడా మనం సిద్ధం చేసుకుంటున్నాము. ఇలా 3 రకాలు చేసుకున్నాము. ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటే ఈ 3 మిక్స్డ్ సమోసాగా ఈ మూడింటిని కలిపి కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా వీటిలో ఏదో ఒకటన్నా కనీసం ట్రై చేయండి. కుదిరితే 3 రకాలు ట్రై చేయండి. ఇప్పుడు అన్ని సమోసాలు చేయటం అయింది, ఫోల్డింగ్ చేయటం కూడా అయిపోయింది. ఇంకా వీటిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఇదిగోండి మనం అన్ని రకాల సమోసాలను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సిద్ధంగా చేసుకున్నాము. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేద్దాము. ఇలా వేడి నూనెలోనికి ఈ సమోసాలని ఈ విధంగా డ్రాప్ చేసుకుని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటాము. హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మనం ఫ్రై చేసుకుంటాము. ఇవి 2 వైపులా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని బయటికి తీసేస్తాము. ఇదండి మనం 3 రకాల సమోసాల్ని నేను మీకు కలిపి చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.